హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు ఒక ఫామ్లోకి అయితే వచ్చానండి. ఇక్కడైతే కూరగాయలు అలాగే పండ్లు అయితే సాగు చేస్తున్నారనమాట. అన్ని రకాల పండ్లు అయితే పండిస్తున్నారనమాట. అలాగే కూరగాయలు కూడా పండిస్తున్నారట అండి. ఇది ఎన్ని ఎకరాలు కూడా తెలీదు. చాలా పెద్ద తోట అనమాట ఇది. ఒకే దగ్గర అయితే కూరగాయలు అదేవిధంగా అయితే పండ్లునైతే సాగు చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే మామిడి పండ్లు చెట్లండి. అయితే ఇక్కడంతా కూడా కొంచెం కొంచెం డిస్టెన్స్లో అయితే మొత్తం చూస్తున్నారు కదా, అన్ని మామిడికాయ చెట్లు అనమాట. అయితే ఇప్పుడు జూన్ మంత్ కదండి, సో ఇప్పుడైతే ఈ సైజులో ఉన్నాయి చూడండి కాయలు అయితే. అలాగే చెట్టు నిండా అయితే పూత కూడా ఉందండి. సో ఇవి అయితే మనకి కాపు అయితే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆ మంత్కి అయితే వస్తుందట అండి. సో ఈ కాయలు అయితే వీళ్ళు ఈ పండ్లు కానీ కాయలు కానీ ఎక్స్పోర్ట్ చేస్తారంట అండి. కంట్రీస్ యూఎస్ఏ అండ్ యూకే కంట్రీస్కి ఎలా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారట అండి. ఇవి మనకైతే వాళ్ళు చెప్పడం అయితే సెప్టెంబర్ అలా అయితే వస్తాయంటండి. ఇవి నాకైతే పేరు తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే అయితే చెప్పండి. ఈ మామిడికాయలు చూసారు కదా, ఇవైతే ఏమైనా పేరు మీకు తెలిస్తే అయితే చెప్పండి. అయితే ఇటువైపు తోట ఉంది, అటువైపు కూడా తోట ఉంది. మధ్యలో అయితే మట్టి రోడ్ అయితే వేసుకున్నారండి వీళ్ళు. సో అటు ఇటు అయితే మనకి కొబ్బరికాయ చెట్లు అయితే నాటుకున్నారు. అన్ని చెట్లకైతే కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి. వీళ్ళు కొబ్బరికాయలు కూడా సాగు చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నా వెనక సైడ్ కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ కూడా కొబ్బరికాయ చెట్లు అనమాట. పందేబద్దలో అయితే మనకి జామకాయ చెట్లు అలా కూడా ఉన్నాయండి. చెట్లు నిండా అయితే కూడా జామకాయలు అయితే ఉన్నాయన్నమాట. మేము అలా చూస్తున్నారు కదా, చూడండి ఎంత సైజులో ఉన్నాయో. ఇంకో కొంచెం చిన్నగా పెద్దగా అలా ఉన్నాయన్నమాట. సో ఇవైతే నియర్ బై ఏరియాస్లో అయితే అమ్మేస్తారట అండి వీళ్ళు. చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న చెట్లకు కూడా మంచి కాయలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బలంగా కూడా ఉన్నాయి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇదైతే ఈ తోట మాకు ఆపోజిట్లో ఉందండి. ఒక 50 నుంచి 60 అడుగుల్లో అయితే ఈ తోట ఉందన్నమాట మా ఇంటికి. సో ఇలా ఈవినింగ్ అయితే మేమైతే ఇలా ఓకే చూద్దామన్నట్టు వచ్చాము. సో వాళ్ళు ఈ తోట దగ్గరే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఒక రూమ్ ఉందండి. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అయితే అడిగేసి లోపలికి అయితే వచ్చి ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇంతకుముందు చూసినవైతే సీతాఫలం చెట్లు అండి. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సపోటా చెట్టు అనమాట. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు నిండా కాయలు ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా ఇక్కడ నియర్ బై మార్కెట్లో అయితే అమ్మేస్తారంట అండి ఇవి. అండ్ మా ఊర్లో కూడా తీసుకొస్తారనమాట, అమ్ముతారు. కేజీ అయితే 20 రూపీస్ 30 రూపీస్ అలా అయితే అమ్ముతారంట అండి. చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే. చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి. అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అయితే అన్నీ చెట్లేనండి, పండ్ల చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా ఇంకొక సపోటా చెట్టు. చూడండి నాకైతే అందేసింది, కానీ నేనైతే ఏది కోయలేదండి. ఇది మనది కాదు కదా, సో అందుకే అయితే నేనైతే కోయలేదు. జస్ట్ వాళ్ళని అయితే ఊరికే షూట్ చేసుకుంటామైతే అడిగి వచ్చామన్నమాట. ఇది ఇంకొక దారి ఉందన్నమాట. సో అటువైపు వెళ్ళినా కూడా ఉందన్నమాట. ఇది వీళ్ళు వాటర్ ఇలా పడుతున్నారు చూడండి, డ్రిప్ ఇరిగేషన్ అనమాట. సో చెట్టు దగ్గర అయితే ఇలా పైపులు ద్వారా హోల్స్ పెట్టేసి చెట్లు అయితే వాటర్ అయితే ఇలా పడుతున్నారనమాట. బికాజ్ ఇది చాలా పెద్ద తోట కదా, సో ప్రతి ఒక్క చెట్టుకి నీళ్లు అందాలి కదా. సో ఇలా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇవైతే బత్తాయిలండి, నారింజ కాయలు. సో ఇవి గ్రీన్గా ఉన్నాయి, ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా. సో ఈ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి రామాఫలం చెట్టు. ఇప్పుడైతే పూత అయితే లేదండి. మేబీ సీజన్ ఎప్పుడో కూడా నాకు తెలీదు. సో ఇక్కడ వెనక చెట్లు అయితే టేకు చెట్లు అనమాట. నిమ్మకాయ చెట్లు ఉన్నాయండి మధ్యలో. అన్ని పండ్ల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా మేమైతే వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. చూసే కొద్దు అయితే చెట్లే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇది నిమ్మకాయ చెట్టు అండి. సో
మేము వెళ్ళింది ఈవినింగ్ కదండి, ఆల్మోస్ట్ అప్పటికే 6:50 అలా అవుతుంది. ఇంక దీని తర్వాత అయితే వెజిటబుల్ కూరగాయల చెట్లు అయితే ఉన్నాయంట అండి. కూరగాయల సాగు చేస్తారు వీళ్ళు. సో ఇంకెందుకు లేట్ అయిపోయింది కదా అని మేమైతే రిటర్న్ వెళ్దామని వెళ్ళిపోతున్నాం అనమాట. నేను నెక్స్ట్ డే వచ్చి షూట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను, కానీ కుదరలేదండి రావడానికైతే. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా చక్కగా ఆ ఈవినింగ్ వాక్ అయితే ఈ తోటలో అయితే చాలా చక్కగా జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని పండ్ల చెట్లను చూశాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.